నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. నా ఫీల్డ్‌లో హ్మ్. పేషెన్సే అవసరం. మీరన్నట్టుగా ఆ పేషెన్స్ ఉంది గాబట్టే ఇంకో రంగం ఎంచుకున్నా. ఏంటిది? రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ, చేసుకోవడానికి. రియల్ ఎస్టేట్ అంటే చేసుకుంటూ ఇప్పుడు అది చేసుకుంటే ఏమైంది 2 నెలలకు ఒక ఫ్లాట్ అమ్ముకున్నా చాలు నాకు. నా అవును. నా కుటుంబం వెళ్ళిపోద్ది. అవును. నెక్స్ట్ వచ్చిన సినిమా చాలు నాకు. అవును. నా దర్శకులు ఇష్టం. వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తా. నాకు ఫోన్ మోగిందని ఒకటండి నేను దేనికొచ్చాను తెలుసా? నలుగురిట్లో ఒకనిగా ఈరోజు దర్శకులు ఏమన్నా పెట్టుకుంటే నలుగురు అంటే నలుగురు ఆప్షన్ నాకు ఎదిగా. అంతకంటే ఇంకేం కావాలండి నాకు? నలుగురు. హ్మ్. ఈ నలుగురిట్లో ఎవరు మనకు అవైలబుల్ డేట్లు ఇస్తారు. ఆ హ్మ్. నలుగురు పేర్లలో నా పేరుంటుంది. చాలు. చాలు గదా! ఏదైనా రోజు ₹20 కూడా జేబులో లేని సందర్భాలున్నాయా? మరెందుకు లేవు? అడే హ్మ్. నేను చెప్తున్నా గదా! హ్మ్. ఈరోజు 20,00,000 అక్కడ ఆస్తున్నా, హ్మ్. నేను ఆ రోజు రూ. 1000 అప్పు లేకపోయినా, బన్ను తిని బతికిన రోజులున్నాయి బ్రదర్. హ్మ్. హ్మ్. బన్ను ఉంటది తెలుసా? ఇరానీ హ్మ్. హోటళ్లలో ఆ! బన్ను, చాయ్ తాగిన రోజులున్నాయి. కడుపు మార్చుకున్న రోజులున్నాయి. లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా. హ్మ్. ఉట్టిగనే కాలే నేను. హ్మ్. లారీ క్లీనర్ చేసి డ్రైవర్ అయ్యా. డ్రైవింగ్ స్కూల్‌కి పోలే. ఎక్కడ హ్మ్. నేర్చుకోలే. లారీ క్లీనర్ టు డ్రైవర్ అయ్యా. ఎందుకు చెప్తున్నానా బోల్డ్‌గా? హ్మ్. మామూలుగా అవును. చేశాను. ఈరోజు నా భార్య పిల్లల్ని సాదుకోగలిగాను. నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి బతకగలిగా. భార్య పిల్లల్ని సాదుకోగలిగిన. నా హ్మ్. ఫ్యాషన్‌ని అక్కడ పెట్టా. హ్మ్. తర్వాత చూస్తే డ్రైవింగ్ బంద్ చేసినా, హ్మ్. డాన్సర్‌గా కాండ తీసుకున్నా. డాన్స్ ఆడుకుంటూ డాన్స్ ఎలాగా? అంటే డాన్స్ మీద ఎలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం ఎలా చిన్నప్పటి మొదలైంది? నుంచి ఊర్లల్లో పెళ్ళిళ్ళకి, వాటికి, హ్మ్. సినిమాలకి డాన్స్ ఆడే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కానీ రాజశేఖర్ వీరాభిమాని అవ్వటం మూలానే హైదరాబాద్‌కు రావటం జరిగింది. కానీ నా బాధ చిన్న బాధ. రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదు చూడు. హ్మ్. ఎప్పటికి అక్కడ ఒక చిన్న సినిమా బాధ. రాకపోవడం. ఆయన కలిసి పిలిచి అడగట్లేదన్న చిన్న బాధే తప్పితే ఫ్యాన్స్ అనేవాడు ఉండొచ్చు కానీ ఇంత ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదని అంటే నా ఇప్పుడు ఆయనయి కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి అది కూడా ఒక. ఉన్నప్పుడు ఎక్కడిచ్చారు? అదే. అదే. ఓకే. అరే ఒక వీర అభిమాని. నా శాయశక్తులను ఎదిగాను. హ్మ్. ఇంతవరకొచ్చాను. ఇంతవరకు ఉన్నాడు. ఎవడో ఉన్నాడంట ఆడోడు పిచ్చి మీరెప్పుడు ప్రశ్నించలేదా? బికాజ్ మీకు ఒక ఏం హక్కుంది అడుగుతావన్నా? గదా! అంటే మీకు ఒక హక్కుంది. ఒక వీరాభిమానిగా అన్ని సార్లు ఎళ్లి చూసిన వ్యక్తిని, సార్ నాకొక క్యారెక్టర్ ఎందుకు ఆయన ఇవ్వలేదు? పెళ్ళికెళ్ళి పోలీసోళ్ళతోని దెబ్బలు తిని నా భార్య బంగారం కుదబెట్టి పెళ్ళికి పోయినా. ఆయన అడ్డడ్డడ్డ. పెళ్ళికి. ఆ! ఆయన పెళ్ళికి చెన్నై ఎళ్ళిన. ఆళ్ళ డ్యాడీ పెద్ద పోలీస్ ఆఫీసరు. హ్మ్. అవునా కదా! పెద్ద హ్మ్. పోలీస్ ఆఫీసరు. అవును. సినిమా యాక్టర్‌లు చూడన్న ఫీలు. హ్మ్. అప్పుడే మా కొత్తగా పెళ్ళయింది. పెట్టిన నగలు గిలుంటే అది కుదాబెట్టి అక్కడ పోవాల్సిన అది అవసరమా? తాకట్టు పెట్టి ఎళ్లి పెళ్ళికి పెళ్లి కోసం. పెళ్ళికి పోయి అక్కడ హ్మ్. పోలీసోళ్ళతో దెబ్బలు తిని, వరంగల్ ఫ్యాన్స్‌తో మళ్ళా నేనక్కడ స్టేజ్ ఎక్కి ఫోటోలు తీసుకొని వాళ్ళతోని అప్పుడు లెటర్‌లు ఇప్పుడన్నా ఈ మెయిల్‌లు, ఫోన్‌లు గాని, ఇప్పుడు హ్మ్. ఫోన్‌లు అంత జేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోయి, ఇంటికి గూడా మళ్ళా 2 నెలలు పోలే తెలుసా? అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మరీ అంత అంటే పిచ్చి అంత. అప్పుడు హ్మ్. అప్పుడు పిచ్చి అంతే. హ్మ్. అప్పుడున్న పిచ్చిలో అట్లా పోయినాం. కట్ చేస్తే మళ్ళా పెళ్లయింది ఇంతున్న తర్వాత గూడా మళ్ళా ఏంది నా సినిమా ఓపెనింగ్ అని ఫ్యాన్స్‌కి పంపించారు మాకు. హ్మ్. హ్మ్. ఫ్యాన్స్‌కి పంపిస్తారు ఇన్విటేషన్. ఆ హ్మ్. ఇన్విటేషన్ రావటం వలన వచ్చా. ఎందుకొచ్చానో తెలవదు. ఎందుకు చూశానో తెలవదు. అసలు పేరు ఎటుపోయిందో తెలవదు గానీ, ఈరోజు తడివేలుగా ఇండస్ట్రీలో హ్మ్. చలామణవుతున్నా. హ్మ్. మరి తడివేలుగా చలామణవుతూ, ఇన్ని సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీకి పరిచయమై, ఈరోజు మాలో గూడా మెంబర్ నేను. హ్మ్. హ్మ్. మా అసోసియేషన్‌లో గూడా మెంబర్ నేను. ఇప్పటికి ఆ పిచ్చి, ఆ అభిమానం అలాగుందా ఆయన మీద? ఆ! ఇక లేదు. హ్మ్. ఇంకా పిచ్చి ఉండకూడదని హ్మ్. ఆ పిచ్చిని పక్కన పెట్టి ఎక్కడ ఏ ఏ ఏ మూమెంట్‌లో వచ్చింది రియలైజేషన్? అంటే పె పి త తన్నులు తిన్నప్పుడొచ్చిందా పోలీసులతో? లేదు తర్వాత ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే తర్వాత కూడా సినిమాకెళ్ళానని చెప్తున్నారు మీరు. లేదు. హ్మ్. అంటే ఇంటర్వ్యూలు మనకు తెలిసిన ప్రెస్ మిత్రులు గూడా చానా సార్లు నాది ఈటీవీ పేపర్‌లలో ఏశారు. ఆ హ్మ్. పేపర్‌లో ఏశారు. అప్పుడు ఈనాడులో ఒకటుండేది. హ్మ్. ఏది సినిమా కాలమ్స్ ఉండేది. హ్మ్. అందులో ఏశారు. నా ఇంటర్వ్యూలో ఏశారు. నా పిచ్చి చూసి. ఏశారు. అభిమానిగా. అభిమానిగా ఏశారు. హ్మ్. అది చూసినప్పుడు గూడా వారు స్పందించి నన్ను ఇంటికి పోయకపోవటాలకి ఇగ ఛీ! కరెక్ట్ ఫ్యాన్స్ ఎవరికి కాదు. ఉండకూడదు. హ్మ్. అంటే ఎవరి అభిప్రాయాలు వారిదు. కానీ ఉండకూడదని జెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అంటే అప్పుడు ఫ్యాన్స్ జస్ట్ ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి కదా! ఇప్పుడు ఆయన దాకా మీ అభిమానం ఆయన దాకా రీచ్ అయిందా? ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత ఎందుకు వీరాభిమాని అని చెప్పి. తెలియకుండా ఉంటది? ఇండస్ట్రీలో ఆ! ఉంటూ తెలియకుండా ఉంటదా? కరెక్ట్. ఇండస్ట్రీలో ఇక్కడ ఉండకుండా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటా నేను? హ్మ్. తెలవదా? హ్మ్. చూడలేరా? అంటే నేనేదేందంటే బ్రదర్, నేను అనుకున్నా ఇగ హ్మ్. ఫ్యాన్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను నేను. హ్మ్. ప్రేముండాలా, కానీ పిచ్చి ఉండకూడదు. పిచ్చుండకూడదు. ఆ! అభిమానం ఉండాలా, దాన్ని పిచ్చిగా మలుచుకోకూడదు. హ్మ్. మన ఎనక మనకి అప్పుడు అనిపించింది ఇది గాదు. హ్మ్. ఎవ్వరైనా మనుషులే. ఎవరైనా వారు ప్రొఫెషనలిజం కోసమే క్యారెక్టర్‌లు జేస్తారు. ఎక్కడైనా ఐ మీన్ ఇంతమంది ఇప్పుడు మీరు ఆయన్ని పక్కన పెడితే, హ్మ్. మిగిలిన చాలా మంది గొప్ప గొప్ప నటులున్నారు. మన హ్మ్. తెలుగులో గావచ్చు, తమిళ్‌లో వాళ్ళు గూడా మీకు టచ్‌లో ఉంటారు. తమిళ్ అవును. వాళ్ళు గావచ్చు, వేరే వాళ్ళు గావచ్చు. ఏ ఇండస్ట్రీలో ఎవరో ఒక పర్టిక్యులర్ వ్యక్తి హ్మ్. అభిమానుల్ని గుర్తించి అంటే హ్మ్. ఇంత వీరాభిమానుల్ని గుర్తించి వాళ్ళకొక ప్రత్యేకమైన టైమ్ ఇచ్చి, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి, వాళ్ళని పిలిచి ఒక ఫోటో ఇచ్చి, ఈ కైండ్ ఆఫ్
పర్సన్ ఎవరైనా చూసారా మీరు? నేనైతే చూడలేదు. నేనైతే అసలా ఒక మీరు అభిమానిగా నేను తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ? మొన్న ఎక్కడో చూసిననుకుంటా మనోడు నా అభిమాని అన్నట్టు అల్లు అర్జున్ గారు ఎవరినో నా అభిమాని అన్న ఫీలింగ్‌లో ఎక్కడో చూశాను నేను గానీ, అభిమానే పిలిచి దగ్గరికి పిలిచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ ఇప్పుడు నేను క్యారెక్టర్‌గానే చేస్తున్నాను గదా! హ్మ్. హ్మ్. నేనైతే చూడలేదు బ్రదర్. మరి ఎవరు చేశారో ఏంటో తెలవదు గానీ, హ్మ్. నేనైతే చూడలేదు. నేను ఒక అభిమాని పిలిచి కనీసం కాఫీ గూడా కూర్చోబెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాం గదా! నేనైతే చూడలే. ఇంకోరి విషయం ఏంటో మనకు తెలవదు. మనం హ్మ్. తెలియంది మాట్లాడకూడదు. హ్మ్. నేనైతే హ్మ్. చూడలేదు. ఇక నేను ఒకటే అనుకున్నా ఇగ. వద్దు ఈ అభిమానం అనేది హ్మ్. నా మనసు నుంచి దాన్ని డిలీట్ చేసేసిన. హ్మ్. డిలీట్ చేసేసి నాకు నేనే అభిమానులు ఏర్పరచుకున్నా. ఇప్పుడు అభిమానం అనేది వాళ్ళ ప్రేమలో ఉండాల. మనదన్న హ్మ్. సంగతి తెలిసి ఉండాల. హ్మ్. నాకే ఈరోజు ఉన్నానంటే ఐయామ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్‌లో మీరు చాలా మందిని చూస్తున్నారు. అవును. ఫ్యాన్ వార్స్ అని చెప్పి వాళ్ళ కోసం ఐ మీన్ ఈ ఒక ఒక అభిమాని ఇంకొక అభిమాని థియేటర్ల దగ్గరే కొట్టుకుంటున్నారు. అది చేయొద్దని చంపుకునేదాకా వెళ్తుంది. యాజ్ ఏ ఫ్రెండ్స్‌గా ఒకటే చెప్తున్నా. హ్మ్. మీకోసం మీ హ్మ్. తల్లిదండ్రులున్నారు. హ్మ్. మీ కెరియర్ ఉంది. అభిమానం అనేది ఉండాల. కానీ హ్మ్. అది పిచ్చిగా మారకూడదు. మనం వాళ్ళ కోసం మనం కొట్టుకొని ఇబ్బంది పడొద్దు. మన వెనక మన అమ్మ, నాన్న ఉన్నారు. అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, చుట్ట హ్మ్. హ్మ్. బంధువులు, మన కెరియర్ ఉంది. హ్మ్. ఫ్యాన్స్ ఉండాలి. కానీ అది నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద మితిమీర డే వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ డే మనుషులే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. మనుషులే. వాళ్ళు తెర మీద కనపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ హీరోలు అయిపోయారు ఈరోజు. అవును. అవునా కదా! అవును. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా రీల్ పరంగా గానీ, దాని పరంగా దీని పరంగా వాళ్ళు పబ్లిసిటీ కావట్లే జనాలకి. అవును. అవునా కదా! అవునవును. అట్లా ఏదేమైనా సరే పబ్లిసిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది వేరు. నేనేమంటున్నా ప్రేముండాల. పిచ్చి ఉండకూడదు. ఓకే. పిచ్చి ఉంటే ఏమైద్దంటే కెరియర్‌లు హ్మ్. వెనక్కెళ్ళిపోతాయి. హ్మ్. హ్మ్. మన తర్వాత ఎవరు బాధ్యులు గారు. ఎవ్వరు రారు. నీకొచ్చేది నీ చుట్టాల బంధువులే తప్పితే, నీ రక్త సంబంధికులే గాని, నీ అనుకున్న నీ ఫ్రెండ్ గూడా రాడు. నీ ఏ దోస్తు రాడు. హ్మ్. ఇది మాత్రం వాస్తవం. సో, అవునా ఇప్పుడు కదా! మీకు చాలా మంది ఇలా మేబీ డ్రైవింగ్ ద్వారానో లేదంటే ఆహ్, జస్ట్ పరిచయం అయ్యి తర్వాత క్యారెక్టర్‌లు ఇచ్చిన వాళ్ళున్నారు. హ్మ్. బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత మీకు కొన్ని సార్లు క్యారెక్టర్ రాకుండా వేరే వాళ్ళకి రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీకు టాలెంట్ కంటే కూడా పరిచయాలే ముఖ్యం ఈ ఇండస్ట్రీలో ఆ! అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిచ్చింది. హ్మ్. ఫైనాన్షియల్‌గా నాకు గావాల్సిందేంటంటే, డబ్బుంటేనంట హ్మ్. డబ్బుంటే వాడు అందంగా లేకపోయినా అందంగా కనిపిస్తాడట. హ్మ్. డబ్బుకున్న విలువ అది. హ్మ్. దీనికి ఇది. ఇదుంటే అందరూ మన చుట్టే ఉంటారు. అవును. నిజం చెప్పు. హ్మ్. ఇదే ఉంటే మనకు హ్మ్. మనం తీసుకోలేమా? హ్మ్. నిజం చెప్పు. నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే ఏం గావాలి నీకు ఫైనల్‌గా నీకు గావాల్సిందేంటి? అంతే. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. టడా! హ్మ్. నోటే ఉంటే మాటకు విలువొస్తుంది. బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటే పచ్చనోటేరా. రా. హ్మ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండా రా. బోలు మేరా బాయ్ నీ ప్రేమకు జై. ఏంది ఎంత మీనింగ్ 'చంద్రబోస్' అన్న. హ్మ్.